ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సో హోలీ, చంద్రగ్రహణం రెండు ఒకటే రోజు వచ్చినాయి అండి. అది మార్చి 3, 4 అనేది కొంచెం అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు హోలీ అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా, అసలు ఎప్పుడు రియల్ డేట్, అసలు 3, 4 ఈ చంద్రగ్రహణం ఒకటి ఉంది. చాలా మందికి బోల్డ్ అనే సందేహాలు ఉంటాయి. సో వీటినన్నిటిని నివృత్తి చేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, అదేవిధంగా సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు గత వీడియోలో చంద్రగ్రహణం గురించి చాలా చక్కగా చెప్పారు. ఏ రాశి వారికి దోషం ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ దగ్గరికి ఎవరు రావాలి, వాళ్ళు ఎలా పరిహారించుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈ చంద్రగ్రహణము, హోలీ రెండు పక్కన పక్కనే ఉన్నట్టు ఉన్నాయి. మరి ఈ గ్రహణం ఉన్నప్పుడు హోలీ జరుపుకోవచ్చా? అసలు డేట్ ఏంటి? 3వ తేదీ అని కొంతమంది అంటారు, 4వ తేదీ అని కొంతమంది అంటారు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్, కన్ఫ్యూజన్. ఈ గ్రహణం అనేటువంటిది పౌర్ణమి చంద్రగ్రహణం ఉన్నది, అదే రోజు హోలీ పండుగన, తర్వాత రోజు జరుపుకోవాలా? అంతేకాకుండా కామదహనం అనేది కూడా చేస్తారు. ఈ కామదహనం అనేది కూడా ఎప్పుడు జరుపుకోవాలి? మంటలు, భోగి మంటలు ఎలా వేసుకుంటారో కాముని కాలడం కూడా ఇలాంటిది వేసుకుంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి అంటే అహోరాత్రాలు 4 ఉంటాయి మొత్తం సంవత్సరం క్యాలెండర్ మొత్తంలో కూడా. అహోరాత్రములు అంటే కేవలం రాత్రిపూట మాత్రమే పూజ జరుపుకునే కార్యక్రమాలు. మహాశివరాత్రి ఒకటి, సాయంకాలం నుంచి ప్రారంభమవుతుంది, ఉదయం తెల్లారి వరకు, రాత్రి అంతా అభిషేకాలు. రెండవది ఈ యొక్క హోలీ పండుగ రోజున చేసుకుని, అంటే మదన పౌర్ణమి అని అంటారు, పాల్గొన పౌర్ణమి రోజున. తర్వాత మూడవది దీపావళి, నాలుగవది జన్మాష్టమి. దీపావళి రాత్రిపూట జరుపుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి, సాయంకాలం నుంచే శ్రీకృష్ణుని ఊయల్లో వేయడము, ఇంట్లో పండగ వాతావరణంగా చేసుకోవడం అంతా రాత్రిపూట, ఎందుకంటే రాత్రిపూట జన్మించాడు కాబట్టి. ఇవి తెలుసుకుంటే మనం హోలీ ఎప్పుడు చేసుకోవాలి, కామదహనం ఎప్పుడు చేసుకోవాలి అనేది క్లారిటీ అయిపోతుంది. అయితే మనకు ఈ 2026 సంవత్సరంలో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, 2వ తారీఖు రోజున సాయంకాలం 5:30 ఆ చిల్లర ప్రాంతంలో చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి ప్రారంభమవుతుంది 2వ తారీఖు రోజున సాయంకాలానికి, సూర్యాస్తమయం కంటే ముందే. తర్వాత మళ్ళీ సాయంకాలం 3వ తారీఖు రోజున సాయంకాలం వరకు ఈ యొక్క హోలీ సందర్భంగా పౌర్ణమి తిథి ఉంటుంది. ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే, కామదహనము అనేటువంటిది 2వ తారీఖు రోజున జరుపుకోవాలి. మంటలన్నీ వేసిన భోగి మంటలాగా మంటలు వేసుకొని కాముణ్ణి సంహరించేటువంటి రోజుగా, కాముణ్ణి సంహరించబడినటువంటి రోజు. ఎందుకనంటే దీనికి ఒక గాథ కూడా ఉంది, ఈ సందర్భంగా తెలుసుకోవాలి కూడా. తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం దేవతలందరూ ప్రయత్నాలు చేసినా కాలేదు. బ్రహ్మవర ప్రసాదం ఏంటంటే ఈశ్వరుడికి సంతానం కలిగితే అని చెప్పి, అప్పుడే సతీదేవి వియోగం చెందడం వల్ల ఆ సంబంధించినటువంటి విరహ వేదనతో అతను తపస్సులో ఉన్నాడు ఈశ్వరుడు. అతనికి వివాహం చేసుకునే అవకాశం లేదు. మళ్ళీ ఆమె పార్వతీదేవిగా పుట్టింది. పార్వతీదేవి పట్ల ఆకర్షితం కావాలి అంటే మనసులో ఉన్నటువంటి కాముడు ప్రేరేపించబడాలి కాబట్టి ఆ యొక్క సంబంధించినటువంటి మన్మధుడిని అందరూ వేడుకుంటారు. మన్మథ బాణాలు వేయగానే అతని యొక్క తపోనిష్ట చెరిగిపోవడం, ఎదురుగా కనబడినటువంటి అమ్మాయిని, పార్వతీ అమ్మవారిని చూసి మోహించడం, వివాహం చేసుకోవడం, తదనంతర కార్యక్రమాల వల్ల కుమారస్వామి జన్మించడం, తారకాసురు జరగడం జరిగింది. కానీ ఆ యొక్క తపోదీక్ష నుంచి బయలుపడగానే ఎవరు నా తపస్సు భంగం చేశారని చెప్పి తెలుసుకొని క్రోధాగ్నితో ఆ యొక్క మన్మధుడిని దహించి వేస్తారు. కాబట్టి ఆ సందర్భంగా కాముడు మరణించాడు కాబట్టి కామదహనం అనేటువంటిది వచ్చింది. ఆ సందర్భంగా మాత్రం కామదహనంగా ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ మంటలు వేయదలిస్తే 2వ తారీఖు సాయంకాలమే వేయాలి. 3వ తారీఖు హోలీ పండుగ జరుపుకోవాలి, ఎందుకంటే పౌర్ణమి తిథి అప్పటికి ఉంది కాబట్టి. ఆ సందర్భంగా ఎందుకని వచ్చింది ఈ యొక్క హోలీ పండుగ? ముఖ్యంగా
చిన్న పిల్లలకు సంబంధించినటువంటి కామదహన కార్యక్రమాల్లో చెప్పబడి ఉంది. అంటే భక్త ప్రహ్లాదుని సంహరించాలనే ఉద్దేశంతో తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక ప్రయోగాలు చేస్తాడు, కానీ అన్నిట్లో మళ్ళీ పునర్జీవితుడవుతాడు. తన అన్న చేస్తున్నటువంటి పనిని చూసి, తపన చూసి ఆవేదన చెందిన చెల్లెలైనటువంటి హోళిక అనే రాక్షసి నేను సంహరిస్తానని చెప్పి ఆ బాలుని పట్టుకుని ఎత్తుకొని మంటల్లో కూర్చుంది. ఆ మంటలన్నీ అయిపోయిన తర్వాత అంతర్ధానం అయిపోతుంది. సరే, నా తోడబుట్టిని చనిపోయినా నా శత్రువుని పూజించే కొడుకు పోయాడని చెప్పి ఆనందపడతాడు. కానీ కొంత సమయానికి మల్లెపూల మించి నడుచుకొని వచ్చినట్టుగా ఆ మంటల్లోంచి లేచి వస్తాడు. హోళిక చనిపోతుంది. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు పట్టేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవాలని ఆ సందర్భంగా హోళిక రాక్షసిని గుర్తులో పెట్టుకొని ఊళ్ళల్లో కూడా మంటలు వేస్తారు. అదంతా కూడా ఇంటి చుట్టూ జరుగుకుంటుంటారు. ఆ బూడిదంతా అది అంటే తీవ్రమైన పదజాలంతో కూడా దూషిస్తూ ఉంటుంటారు. ఇది జరిగింది. దీనికి ఈ పౌర్ణమి రోజుకి ఇంకొక గొప్ప విశేషం ఉందమ్మా. ఏంటనంటే పార్వతీ అమ్మవారు అలకబూని భూలోకానికి వచ్చిన తర్వాత పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఏకాంబరేశ్వరుడు అంటే మామిడి చెట్టు దగ్గర ఉండి ఆ స్వామిని అర్చించినటువంటి కారణం చేత ఆ మీనాక్షి అమ్మవారికి స్వామివారికి పరిణయమైన రోజు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు, వివాహము జరగకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు 2వ తారీఖు పౌర్ణమి కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే చక్కగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరుపుతారో దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, వివాహ దోషాలు తొలగి అచిర కాలంలోనే వివాహం నిశ్చయమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మీనాక్షి అమ్మవారి దేవాలయంలో చాలా గొప్పగా ఈ రోజున 2వ తారీఖు రోజున అంటే పౌర్ణమి సాయంకాలం వచ్చింది కాబట్టి చక్కగా ఆ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు. అసలు అహోరాత్రాలు అని చెప్పి 4 చెప్పాం కదమ్మా. ఇవన్నీ కూడా కోటి సూర్యగ్రహణాల సమయం ఎంత గొప్పదో ఈ యొక్క రాత్రి ఎంత గొప్పది. కాబట్టి ఎవరైనా ఉపాసన పరులు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఈ 2వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 3వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం వరకు కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే ఆ దేవత అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది. పైపెచ్చు మన అదృష్టం కొద్దీ ఏంటనంటే ఈ 3వ తారీఖు రోజున గ్రస్తోదయ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి, మీన రాశికి తప్ప మిగతా రాశులైనటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ దోష ప్రభావం ఉంటుంది. ఎలా పనిలో పనిగా చక్కగా ఈ యొక్క చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజల హోమాలు కూడా జరపబడతాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని పొందవచ్చు. అంతేకాకుండా చాలా మందికి ఉన్నటువంటిది మరి హోళీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటిది. కాబట్టి హోళీ పండుగ చక్కగా మధ్యాహ్నం 12-1 గంటల లోపల పూర్తి చేసుకుని అలవాటు చేసుకోండి. ఏ తేదీలో గురుగారు? 3వ తేదీ మధ్యాహ్నం 12-1 గంటల లోపల చేసుకుంటే మనం వెళ్ళిపోతాం, చక్కగా స్నానం చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకుండా అల్పాహారం లాంటివి తీసుకుంటే మంచిదమ్మా. ఎందుకంటే గ్రహణం వస్తుంది కాబట్టి పిల్ల పాపలు అందరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు 3వ తారీఖు రోజున. కాబట్టి ఇంకొంతమంది ఏంటంటే గ్రహణ వేద 3 జాముల ముందర చంద్రగ్రహణం కాబట్టి 3 జాముల ముందర అన్నారు కాబట్టి 9 గంటల ముందర కాబట్టి ఉదయం 9:19 గ్రహణ వేద వస్తుంది కాబట్టి హోళీ పండుగ జరుపుకోకూడదని చెప్పి కూడా ఒక మతాంతరం, ఒక శాస్త్రం చెప్పబడి ఉంది. అందుకని 4వ తారీఖు రోజున హోళీ పండుగ కొన్ని ప్రాంతాలలో నార్త్ సైడ్ కొన్ని ప్రాంతాలలో 4వ తారీఖు జరుపుకుంటారు. ఎందుకంటే గ్రహణం వచ్చింది కాబట్టి. కానీ పౌర్ణమి రోజునే హోళీ జరుపుకునే ఆచారం వచ్చింది కాబట్టి జరుపుకోదలిస్తే మనం జరుపుకోవచ్చు. ఇదేమి పురాణాల్లో ఉన్నటువంటి రంగులు జరుపుకునేది పురాణాల్లో ఉండే ఆచారం కాదు, ఈ మధ్యన వచ్చినటువంటి. జరుపుకోవచ్చు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనుకుంటే 4వ తారీఖు కూడా జరుపుకోవచ్చు, ఇబ్బంది లేదమ్మా. గురువు గారు చెప్పినట్లు చేస్తే మాత్రం ఆ రాశి వారికి మాత్రం అంతా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.